ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం 100% మీకు ఇలా జరగక తప్పదు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి, తస్మత్ జాగ్రత్తగా ఉండండి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అశుభ, మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని విసిగిపోయారా, ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ డబ్బు సమస్యలు, ఇంకా ఎటువంటి కోర్టు, ఆరోగ్య, శత్రు, వాహన ప్రమాదం సమస్యలు ఉన్న పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. అన్ని సమస్యలకు పరిహారం చేయబడును, పూజలు చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారానికి కనుగొనండి. ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా మాట్లాడుతారు. అంటే ఇక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు, పద్ధతిగా మాట్లాడుతారు కూడా వీరు. ఇక వీరికి అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకోవాలి. సమయ పాలనను కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2026వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, మీ యొక్క జాతకం ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకుంటారు. అంటే రిజల్ట్ కోసం, అంటే ఎటువంటి అవకాశాల కోసం, ఎటువంటి ఫలితం కోసం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క వృత్తి జీవితంకి, అంటే మీరు చేసే అటువంటి వృత్తి ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇలా ఏ వృత్తి చేసినా, ఏ ఆదాయ మార్గం ద్వారా మీకు డబ్బు సంపాదించుకున్న వారైనా సరే, మీకు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆదాయ మార్గం అయితే అవకాశం కానీ, ఆదాయంలో పెరుగుదల కానీ, అలాగే మీరు అనుకున్న అవకాశం మీ ముందుకు రావటం కానీ, ఇటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈరోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఆర్థికంగా మీకు కొన్ని ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అనవసర ఖర్చులు చేయకండి. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధా చేయకుండా, ఖర్చు చేయకుండా. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది. వారితో మీకు పరిచయం అనేది ఒక స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా
లేకపోదు. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా ఉండాలంటే చెప్పుకోవాలి. అలాగే ఇక కన్యా రాశి వారికి ఈరోజు మీ యొక్క లైఫ్‌లో మీరు ఒక పెద్ద సమస్య నుండి గట్టెక్కుతారు. కానీ కుటుంబ పరమైన జీవితంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఒక విషయంలో అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు రహస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని అరుస్తూ, వాదిస్తూ గొడవలను పెద్దదిగా మార్చుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే ఉంది. క్రీడాకారులు ఈరోజు దినఫలాల ప్రకారం ఈరోజు మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందుకునే చెప్పుకోవాలి. ఇక మీరు అనేది కన్యా రాశి వారు మీ యొక్క బంధువులను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ఇక క్రీడాకారులు ఈరోజు దినఫలాల ప్రకారం ఈరోజు మీకు అత్యుత్తమమైన అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. కళలకు సంబంధించిన రంగాలలో ఉన్నవారు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందుకుంటారు. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితంలో మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు విముక్తి పొందుకోబోతున్నారు. ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కొన్ని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శివ దేవతారాధన మేలు చేస్తుంది. మీకు విష్ణు సహస్ర పారాయణం పఠించండి. అలాగే శ్రీ లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచినంత దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా పేదలకు మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో అలాగే శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి 2026వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళవారం రోజున ఇక కన్యా రాశి వారికి అనేది 100% ఇలా జరగక తప్పదు. ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. ఇక కుంభరాశి వారికి అలాగే కన్యా రాశి వారికి సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం, పాలాభిషేకం ఇలా చేస్తూ ఉండడం వీలుంటే గనక ఈ రోజున మీరు ఇంట్లో టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, ఓం నమః శివాయ బీజజాక్ష మంత్రాన్ని తప్పకుండా ఇంట్లో ప్రతిధ్వనించేలా చేసుకోండి. ఈరోజు మీరు చక్కగా పాజిటివ్ రెమినేషన్ అనేది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది. అలాగే మీ జీవితాన్ని అన్నీ కూడా వృత్తి రంగాల వారికి మీ జీవితంలో మంచిగా మీ జీవితం అనేది కూడా హ్యాపీగా ఆనందంగా గడిపే విధంగా మీకు తప్పకుండా ఉండబోతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.